చెర్రీ స్వీటీ ఇద్దరూ ప్లేసులు మారతారు. వాళ్ళ ఇద్దరి ప్రవర్తన తేడాగా ఉందని అభయ్ సమీరా అనుకుంటారు. నెక్స్ట్ డే మీరా గుప్తాని ఎలాగైనా కలవాలని అభయ్ అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం 6 గోపాల్ అండ్ ఫ్యామిలీ లెగసీ హాస్పిటల్ గేట్ ముందు వాలిపోయారు. తులసిని అడ్మిట్ చేసిన వార్డ్ వైపు వెళ్తూ, సమీరా ఈరోజు తప్పకుండా హాస్పిటల్కి వస్తుంది. ఈలోగా స్వాతికి కాస్త బ్రెయిన్ వాష్ చేస్తే సమీర అలాంటిది కాదు, ఇలాంటిది కాదు అనే మాటలు మానేసి నేను చెప్పినట్టు వింటుంది అని అనుకున్నాడు గోపాల్. వాసుకి అయితే సమీరను ఎలాగైనా నలుగురి ముందు ఘోరంగా అవమానించాలని ఆలోచిస్తోంది. రాత్రి సంజయ్ తన కాల్ కట్ చేయడం వాసుకి మర్చిపోలేదు. ఇంకా ఆ వగలాడి మాయలోనే ఉన్నట్టున్నాడు. అది ఇక్కడికి వచ్చి అంతా నాశనం చేసింది. సంజయ్ నాతో ఎంత క్లోజ్గా ఉండేవాడు. రోజూ ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేవాడు. ఇప్పుడు కనీసం పలకరించడం కూడా లేదు అని అనుకుంటూ పళ్ళు కొరుక్కుంది. వార్డు నుంచి తులసిని ఐసీయూ షిఫ్ట్ చేశారని తెలియడంతో అటువైపు వెళ్లారు. అక్కడ ఓ బెంచ్ మీద కూర్చొని ఉంది స్వాతి. ఆమె ముఖం ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది. గోపాల్ సైగ చేయడంతో వాసుకి స్వాతి పక్కకి వెళ్లి కూర్చుంది. వాళ్ళకి ఎదురుగా ఉన్న బెంచ్ పై గోపాల్ పద్మ కూర్చున్నారు. రేపు సర్జరీ అని తెలిసిందమ్మా, అందుకే పొద్దున్నే వచ్చేశాం. ఏది సమీర ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు గోపాల్. తను ఏదో పని ఉందని వెంటనే వెళ్ళిపోయింది మావయ్య. రాత్రి అమ్మ దగ్గర నేనొక్కదాన్నే ఉన్నాను అని చెప్పింది స్వాతి. వెంటనే అందుకున్న పద్మ, అయ్యో నీకు తోడుగా ఉంటుందని మేం వెళ్ళిపోయాము, ఒక్కదానివే ఉన్నావా? ఒక్క ఫోన్ చేస్తే మేం వచ్చేవాళ్లంగా. అయినా సమీరకి హ్యాండ్ ఇవ్వడం కొత్త కాదులే, నమ్మిన వాళ్లని ముంచడం మామూలేగా. నీకు దాని సంగతి ఇంకా పూర్తిగా తెలీదు అని అగ్గిరాజేస్తున్నట్టు అంది. వాళ్లు మాట్లాడుతుండగా నర్స్ అక్కడికి వచ్చి మెడిసిన్స్ స్లిప్ స్వాతి చేతిలో పెట్టి, డాక్టర్ మీరా మెడికల్ టీం ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తుంది, ఈలోపు వీటిని తీసుకురండి అని పొలైట్ గా అంది. మెడిసిన్స్ కోసం వెళ్లబోతున్న స్వాతి చేతిలో నుండి స్లిప్ తీసుకొని, నువ్వుండమ్మా, మెడిసిన్స్ నేను తెస్తాను అంటూ మెడికల్ షాప్ వైపు వెళ్లాడు గోపాల్. తన జేబులోంచి ఖర్చు చేయడం గోపాల్కి ఇష్టముండదు. కాని ఇప్పుడు స్వాతిని బుట్టలో వేయడానికి దాణా రెడీ చేస్తున్నాడు. మేత వేయకపోతే బంగారు బాతు కూడా గుడ్డు పెట్టదు. ఈ క్షవరం నాకు తప్పదు అని అనుకున్నాడు. అభయ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి పక్క దిండుపై తల ఆనించి తననే చూస్తున్న స్వీటీ కనిపించింది. ఎప్పుడు లేస్తాడా అని తను ఎదురుచూస్తున్నట్టు అనిపించింది. గుడ్ మార్నింగ్ డాడీ అని నవ్వుతూ విష్ చేసింది స్వీటీ. పొద్దున్నే అలా విష్ చేయడం అభయ్కి మంచిగా అనిపించింది. గుడ్ మార్నింగ్ చెర్రీ బాయ్ అని నవ్వుతూ అన్నాడు అభయ్. డాడీ బుగ్గపై ముద్దు పెట్టి మంచం దిగింది స్వీటీ. చెర్రీ పద్ధతులన్నీ మారిపోతున్నాయి, నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది అని బుగ్గ తడుముకుంటూ అన్నాడు అభయ్. లెగసీ హాస్పిటల్కి వెళ్లాలని గుర్తురావడంతో త్వరగా రెడీ అయ్యాడు. ఆ రోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుండి లెగసీ హాస్పిటల్కి వెళ్లాలని అభయ్ తన షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఫ్రంట్ రూంలో రిమోట్ కంట్రోల్ కార్తో ఆడుకుంటున్న స్వీటీ అభయ్ బయటకు వెళ్తున్నాడని అర్థమై తన దగ్గరకు వచ్చింది. షూ లేస్ కట్టుకుంటున్న అభయ్ తన వంక ఏంటి అన్నట్టు చూశాడు. మళ్ళీ ఎప్పుడొస్తావు అని బెంగగా అడిగింది స్వీటీ. తను అంతగా ఫీల్ అవ్వడం అభయ్కి హ్యాపీగా అనిపించి స్వీటీని నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. ఏంటి చెర్రీ, రూంలో బోర్ కొడుతుందా? త్వరలో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు వాళ్లతో జాలీగా ఆడుకోవచ్చు అని అన్నాడు. స్వీటీ ఓకే అన్నట్టు తలూపగానే గుడ్ బాయ్ అంటూ సూట్లోంచి బయటకు నడిచాడు. లిఫ్ట్ వైపు వెళ్తుండగా అతని చూపులు సమీరా ఉన్న సూట్ వైపు వెళ్లాయి. అభయ్కి సమీర వార్నింగ్ ఇవ్వడం గుర్తొచ్చింది. ఫ్రస్ట్రేషన్లో సమీర బుగ్గలు ఎర్రబడడం, పెదాలు వణకడం అతని కళ్ల ముందు కదలాడాయి. ఆమె ఎన్ని మాటలు అన్నా తనకి కోపం రాకపోవడం అభయ్కి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమెని తలుచుకుంటే చాలు నాలో కలిగే ఫీలింగ్స్ తనకి ఎలా చెప్పాలి, అసలు ఎప్పటికన్నా చెప్పగలనా అని అనుకున్నాడు అభయ్. అభయ్ వెళ్ళాక చెర్రీతో మాట్లాడదామని స్వీటీ ఇంటర్కామ్ చేతిలోకి తీసుకుంది. అమ్మ ఇంకా నిద్ర లేచి ఉండదు, చెర్రీతో తర్వాత మాట్లాడతా అని అనుకుంది. యువతల సూట్లో చెర్రీ కూడా సమీర ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అమ్మ నాతో ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అని అనుకున్నాడు. చెర్రీ అలా ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కేలేదు. అమ్మతో ఉందామని డాడీని అడుగుతా, డాడీ నా మాట వింటాడు.
మరి స్వీటీనో తనకి కూడా అమ్మ కావాలి కదా అని ఒక నిమిషం ఆలోచించాడు. పక్క సూట్లో ఉన్న స్వీటీ కూడా అలాగే ఆలోచిస్తోంది. డాడీ, అమ్మ, నేను ఒక్క దగ్గరే ఉంటే చెర్రీ ఒంటరవుతాడు. పాపం, తనకి అమ్మతో ఉండాలని ఉంటుంది కదా అని అనుకుంది. సడన్ గా స్వీటీకి ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మేము నలుగురం ఒక్క దగ్గరే ఉంటే సరిపోతుందిగా. చెర్రీ, నేను హ్యాపీగా ఆడుకుంటాం, కలిసి స్కూల్కి వెళ్తాం అని అనుకుంది. ఆ ఆలోచనకే చాలా ఎక్సైట్ అయ్యి తన ఐడియా చెర్రీతో షేర్ చేసుకోవాలనుకుంది. తనతో మాట్లాడే రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంది స్వీటీ. ఉదయం 8 గంటలకు అలారం పెట్టుకున్న సమీర అది మోగగానే నిద్రలేచింది. మంచంపై స్వీటీ లేకపోవడంతో ఎక్కడ ఉందా అని చూసింది. పక్క రూంలో తన స్కూల్ బుక్ చదువుతూ కనిపించింది. ఆ అరుదైన దృశ్యాన్ని చూసి తెగ ముచ్చట పడింది సమీర. ఎందుకంటే స్వీటీకి బుక్ రీడింగ్ అంత ఇష్టం ఉండదు. హోంవర్క్ రాయడానికి మాత్రమే బుక్స్ ని టచ్ చేస్తుంది. మిగతావన్నీ వీడియో గేమ్స్ చూసి నేర్చుకుంటుంది. ఇక తనని డిస్టర్బ్ చేయకుండా హాస్పిటల్కి వెళ్లడానికి రెడీ అయ్యింది. ముందు జాగ్రత్తగా గాగుల్స్, స్కార్ఫ్, మాస్క్ అన్నీ హ్యాండ్ బ్యాగ్ లో సర్దుకుంది. బుక్ చదువుతూనే సమీరని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు చెర్రీ. అమ్మ బయటికి వెళ్లేదాకా ఇలా బుక్ చదువుతూనే మేనేజ్ చేస్తాను, లేదంటే స్నానం చేయిస్తానని వెంటపడుతుంది అని అనుకున్నాడు. హాస్పిటల్కి బయలుదేరే ముందు చెర్రీ దగ్గరకు వచ్చింది సమీర. నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది, నీకు కావలసింది ఆర్డర్ పెట్టుకో, సరేనా? బయటికి మాత్రం వెళ్లకు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చెయ్యి, వెంటనే వచ్చేస్తాను. మరీ అర్జెంటుగా అవసరమైతే ఈ పక్క సూట్లో అభయ్ అని ఓ మహానుభావుడున్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళు అని చెర్రీ బుగ్గపై ముద్దు పెట్టింది. అమ్మ నోట డాడీ పేరు వినబడడంతో చెర్రీ సర్ప్రైజ్ అయ్యాడు. కాని బయటకు ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా సీరియస్ గా బుక్ చదువుతున్నట్టు ఉండిపోయాడు. ఎమర్జెన్సీలో అభయ్ దగ్గరకు వెళ్లమని ఎందుకు చెప్పిందో సమీరకు కూడా అర్థం కాలేదు. మేబీ నాకు ఇక్కడ అభయ్ ఒక్కడే తెలుసు కాబట్టి అలా చెప్పానేమో అని అనుకుంది. కారణం అది కాదని సమీర మనసు చెప్పినా దాన్ని వినే ప్రయత్నం ఆమె చేయలేదు. స్వీటీని అలా ఒంటరిగా సూట్లో వదిలి బయటకు వెళ్లడం సమీరాకు ఇష్టం లేదు. కాని నలుగురికి కనబడేలా స్వీటీ తిరిగితే ఎవరన్నా తనకి హాని చేసే ప్రమాదం ఉందని భయపడింది. నా పిల్లలకి ఈ ఊరు ఎప్పటికీ సేఫ్ కాదు. ఇంకెంత 4 రోజుల్లో నా బాబు దొరకగానే వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అనుకుంది సమీర. జాగ్రత్తగా డోర్ లాక్ చేసుకోమని చెప్పి సూట్ బయటకు వచ్చింది. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.